హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు ఏంటి, ఏ జిల్లాలో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వివరాలు కనుక వెళ్ళినట్లయితే దక్షిణ అండమాన్లో ఏర్పడినటువంటి అల్పపీడన కారణంగా గత 2 రోజులుగా రాయలసీమ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షాలు ఈ రోజు తగ్గుముఖం పట్టాయి. అయితే ధర్మవరం, అనంతపురం, కర్నూలు, కదిరి, నంద్యాల, పుట్టపర్తి ప్రాంతాల్లో మాత్రం మోస్తరు నుంచి తేలికపాటి జల్లులు నమోదవుతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. తిరుపతి, పలమనేరు, అదేవిధంగా పీలేరు ప్రాంతాల్లో చిరుజల్లులు మాత్రమే నమోదవుతాయి. పూర్తి స్థాయిలో పొడి వాతావరణం కొనసాగుతుంది కడప, చిత్తూరు ప్రాంతాల్లో. ఇక తర్వాత నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై అక్కడక్కడ తేలికపాటి జల్లులు నమోదు కాగా మధ్యాంధ్ర, అదేవిధంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో మాత్రం పూర్తి స్థాయిలో పొడి వాతావరణం కొనసాగుతుంది. ఉష్ణోగ్రతలు 35 నుంచి 37 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే అక్టోబర్ మొదటి వారం చివరి భాగంలో మాత్రం ఉత్తర కోస్తా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో అల్పపీడన కారణంగా వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. తేలికపాటి వర్షాలు మాత్రం నమోదవుతాయి. ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే మధ్య తెలంగాణ, హైదరాబాద్ నగర ప్రాంతం, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మేడ్చల్, మంచిర్యాల ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పగటి సమయంలో నమోదు కాగా ఈ మిగిలిన అన్ని ప్రాంతాల్లో కూడా పొడి వాతావరణమే ఉంటుంది. ఎటువంటి వర్షాలు నమోదు కావు. ఇది ప్రస్తుతానికి లేటెస్ట్ వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.